ఎవరి కచ్చబిచ్చగాడు? నా ఫ్రెండ్ అన్నయ్య ఇన్స్టాలో పరిచయం అయ్యాడు. మరి ఇక్కడ ఎందుకున్నాడు? వాళ్ళకి ఇల్లు లేదంట. వాళ్ళకి ఇల్లు లేకపోతే మన ఇంట్లో ఎందుకున్నాడు? ఉండాలంటే ఇల్లు ఉండాలి కదా, ఇల్లు ఉండాలి కదా. దెబ్బ మీద దెబ్బ. ఇన్స్టాలో కొలాబ్ ఇస్తాను, యాక్సెప్ట్ చేస్తావా అని అడిగాడు. నేనే కాదు మా ఫ్యామిలీ మొత్తం యాక్సెప్ట్ చేస్తుంది అన్నాను. చేసుకోండి. ఇక్కడ నా బాధను ఎవడు కొలాబరేషన్ చేసుకోడు కానీ ఈ తాత ఇద్దరు మామలతో కలిపి కొలాబరేషన్ చేసుకుంటాడు. నువ్వు ఈయన కలిపి రీల్స్ కొలాబరేషన్ చేసుకోండి. అంతా నేను పైకి పోయిన తర్వాత చేసుకోండి. రాజా మనవడు పైకి పోతానంటే ఆపరేంటి? నువ్వు పోతానన్నా ఆపను. రాజా రాజా రెడ్డి మరి నేను అస్సలు లేపను. అయిందా? బాగా అయిందా? ఏరా నీకు నేనేం తక్కువ చేసిండ్రా? నవమాసాలు మోసి కని పెంచి ఏడ్చినప్పుడల్లా ఈ పాలపీక నోట్లో పెడుతుంటే ఏందిరా నువ్వు నన్ను వదిలిపెట్టి చచ్చిపోతానంటావా? ఇంకోసారి నువ్వు చచ్చిపోతానంటే నేనే నిన్ను చంపేస్తాను. గన్సు గడ్డల్ జర్రుంటే చచ్చిపోతుంటరా. నీ కోసం నేను వేడి వేడిగా అన్నం వండి పెట్టి ఆవకాయ వేసి ముద్దలు పెడతాను. తర్వాత మనం మాట్లాడుకుందాం. వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ వేసుకుని కాసంత నెయ్యి తగిలించి చూసా మీ రీల్స్ అన్ని చూసా తెలిసిపోయిందా? తింటావా ఆవకాయ? ఆవకాయలోకి నెయ్యి లేకపోతే ఎలా? మా జాతరకి నువ్వు మామిడికాయ పచ్చడికి ఆవకాయ ఖచ్చితంగా ఉండాలి. కూసో. అమ్మవి దుర్గానయ్యి ఇంకొంచెం అయ్యి. సువాసన అదిరిపోతుంది కదూ. అద్దరిపోయింది. ఆవకాయకి దుర్గా నెయ్యి ఉండాలి. దుర్గా నెయ్యి అంటే రుచి మాత్రమే కాదు, ప్రతి చుక్కలో పవిత్రత, ప్రతి వంటలో ప్రేమ, ప్రతి ఇంట్లో శుభకరం మరియు ఆనందం కూడాను. నా గన్సు నువ్వు తినిపిలే, బాధలో ఉన్నాడు కదా నీ కొడుకు. వేడి వేడి అన్నం. వేడిగుందా? వేడిగుంది మాస్టర్. నాకు ముద్ద పెట్టండి. తప్పకుండా. దుర్గనేయి ఆవకాయ కలిపి తింటే ఆహాహా. దుర్గనేయి ఆవకాయ కలిపి తింటే ఆహాహా. మాకు జాతరా. ఆవకాయను కూడా నువ్వే చేసావా? ఆవకాయ కూడా నేనే చేశాను. నెయ్యి మాత్రం నేను చేయలేనమ్మా. ఇంత టేస్ట్ గా నాకెక్కడికి వస్తుంది? ఒక ముద్ద పెట్టకూడదంట. ఒక ముద్దు కూడా పెట్టు. నా కొడుకు లాంటోడు అయ్యా నువ్వు. అసలు ఏమైందిరా? ముఖం అట్ట పెట్టినమైంది. యోధాకి వాళ్ళు ఇంకో హీరోతో పెళ్లి చేస్తానన్నారమ్మా. దానికి పెళ్లి చేస్తే మనకు ఆనందమే కదరా. నా ఇంటికి రత్నాలని కోడలు వస్తుంది. అయ్యాయి వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ కొడుకు అసలు హీరోయే కాదు, ఎందుకన్నా గొప్ప హీరోని తెచ్చి పెళ్లి చేస్తానన్నారమ్మా. వేస్ట్ గాడన్నారు. నా కొడుకు ఏస్తుగాడన్నాడా? పనికి మాలోడన్నాడా? ఎదవ దద్దమ్మన్నాడా? వాళ్ళు అన్నారో లేదో, నువ్వు మటుకు భలే అన్నావు. ఏ రామని కొండ ఏమే గోడ మీద తొండ. ఏం కథలు పడుతుర్రే? పిలువు రాని బిడ్డని. మా డాటరు నువ్వు ఇంకా ఇలాగున్నావేంటమ్మా? రెడీ అవ్వలేదేంటి? నా డ్రెస్ కే బానే ఉన్నాగా నీకన్నా. అద్దమ్మా కరెక్ట్ చెప్పినావు. నీకన్నా కూడా బానే ఉన్నా. వారికంటే పంది కూడా బానే ఉంటది. నీకన్నా కూడా బానే ఉన్నా. అది కాదమ్మా, ఇవాళ నీకు పెళ్లి చూపులు కదా. సడన్ గా పెళ్లి చూపులు ఏంటమ్మా? ఒక పెద్ద హీరో పెళ్ళంటే చేసుకుంటే నిన్నే చేసుకుంటానని పట్టుకొని కూర్చున్నాడంట. ఆయన ఇవాళ నిన్ను చూసుకోవడానికి వస్తున్నాడు. నన్ను కాదని వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటా. చేసుకుంటా ఇట్ట తయారయ్యేవే మీరంతా.
ఎట్లా చేసుకుంటావే పెళ్లి? అంటే మీ అమ్మకి నేను వేరే అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఏయ్, clarity అమ్మా, చెప్పు. నాకు ఈ పెళ్లి చూపులకి ఓకే. నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టమే, కానీ నా కొడుకుని హీరో కాదని ఎవరినో హీరో అన్నావు కదా, అక్కడ నా ఈగో అట్టయింది. ఆ వచ్చేటోడు ఎవడో వాడి కాళ్ళు చేతులు ఇరగొట్టపోతే నేను నిద్రే పోను. నేను ఆ హీరోనే పెళ్లి చేసుకుంటా. అమ్మా ఈ పెళ్లికి నాకు ఓకే. కంగ్రాచులేషన్స్. তাহলে আমাকে মিষ্টি খাওয়াবে না? ఎవడో పెంచుకున్న పెట్టొచ్చింది ఇంటికి. ఎవడా నువ్వు? నా ఏంది? ఫ్రెండ్ అమ్మా. వాడి భాష నీకు ఎట్లా అర్థమైంది? నేనేం తిట్టినా వాడికి అర్థం కాదు, వాడు మిమ్మల్ని నేను తిట్టినా మీకు అర్థం కాదు కదా. ఆహా, బాలబాసి బీలబొచ్చు. మూసుకొని పోండే. ఎవడొస్తాడో నీ ఇంటికి నేను చూస్తా, వచ్చినోడి తాట తీస్తా. నువ్వు ఎలా తాట తీస్తావో నేను చూస్తా. గన్స్ గడల్ రాని పదరా కూర్చుందాం. హీరో రావాలి. అమర్దీప్, మీరంటే నాకు చాలా ఇష్టం అండి. ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా? ఆటోగ్రాఫ్ అడుగుతున్నా, ఆయన బయోగ్రఫీ వింటే అంతే. నవదీప్ కాదు అమర్దీప్. సరే గాని ఎందుకు వచ్చినావు? ఇట్స్ మ్యారేజ్ లుక్స్. పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది నువ్వేనా? ఇంతకాలం నిన్ను హీరో అనుకున్నా. ఇప్పుడు కూడా హీరోనే. పిట్ల రాజా పో. ఏం మాట్లాడుతున్నావురా? అక్క ఏం మాట్లాడుతున్నావు? అల్లుడు గారు రండి, ఇటు కూర్చోండి, జరగండి. ఇది ఆ బిట్ల రాజా ఆటోగ్రాఫే కదా? ఇందాక సెల్ఫీ తీసుకో. ఏయ్, ఇది ఆ బిట్ల రాజా సెల్ఫీనే కదా? ఏం సెల్ఫీకి ఫోన్ బాల్ కొట్టారా? నిన్ను పగలగొట్టకుండా ఉండా చూసుకో. అల్లుడు గారికి కాఫీయో టీయో అడుగువే. నువ్వు వాడేం చేస్తే అది చెయ్యి. కూసు, కాలు మీద కాలే ఊపురా. నేను కాఫీలు టీ తాగనండి, నాకు ఒక మంచి బ్లాక్ కాఫీ ఇవ్వండి. బ్లాక్ కాఫీ ఇవ్వు. ఇగో అత్త, జుట్టుకేసిన నల్ల రంగు కొంచెం పోసుకురాపు. అమర్దీప్ గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు? ఏం చదివిండు వీడొక యాదవా, వీడొక వేస్ట్ గాడు. చదువా సంజ? 8 into 8 = -1 ఎంత అంటే చెప్తాడా? 5 అయ్యయ్యో, మా అమ్మ అనేది మిమ్మల్ని కాదండి, మా అన్నయ్యని. మీరంటే చాలా ఇష్టం. మీరు కూర్చోండి. అవును, మీకు ఇష్టమైన ప్లేస్ ఏంటి? వాడికి ఇష్టమైన ప్లేసు పొదలు. వాడొక నీచుడు, వాడికి తిక్క తెరమా, వాడొక బడ్డు. అయ్యో, మిమ్మల్ని కాదండి అనేది, మా అన్నయ్యని. మీరు కూర్చోండి. అన్నయ్య, మీరు హీరో అవ్వకపోతే ఇంకేమై ఉండేవాళ్ళు? ఆడక్క తింటాడు. వాడికి అసలు సిగ్గా శరమా? ఆ ఇంటికి ఆ కొంపకి ఆడక్క తింటాడే. దెబ్బ మీద దెబ్బ. ఏ కొంపైనా ఒకటే వాడికి. వాడొక యదవన్నారు యదవా. ఆడక్క తినడానికి కూడా పనికిరావురా. ఆడక్క తినడానికి కూడా పనికిరావురా. మీ హాబీస్ ఏంటి? వాడు హాబీస్ చెప్పుకుంటూ పోతే అందరూ మోకాలు మూసుకోవాలి. మీకు ఇష్టమైన యాంకర్ ఎవరు? చెప్పు. యాంకరింగ్ చేయడానికి వచ్చినావుగా. యాంకర్ అంటే చెప్పు. వచ్చినోడు వచ్చినట్టుండగా నువ్వు హీరో నా కొడుకు నేర్పిస్తావా? నిన్ను తాత అయ్య బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చాడండి? ఇంత వైలెంట్ ఫ్యామిలీ అని తెలియకోకుండా సైలెంట్ గా వచ్చేసాను చూసారా? నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చెప్పులు కాదు ఈ బూట్లు. బూట్లే. వెళ్ళు, మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడికి వస్తావా? ఇప్పుడు రాను, మీరు లేనప్పుడు వస్తాను. ఏంది? ఏంటత్త అలా పంపించేశావు? మంచిగా ఊరేగించే పంపించిన కదా. చిచ్చి, నువ్వు మారవు. నేను మారను. ఏమే కిటికీల రాని నా కొడుకుని ఏడిపిస్తారా?
लिपस्टिक खाबे ना ना ఏరా పనికి మాలినాల చెత్తంతా నా సిక్ లోనే ఉంటది ఎందుకురా? పెనువిటి నీకొక ముద్ద నాకొక ముద్ద. దుర్గా నెయ్యితో కలిపిన ఆవకాయ ముద్ద తిను. అయినా నువ్వేం తింటావులే? తినండి తినండి బాగా తినండి. మా కొంపలో చిచ్చు పెట్టి నువ్వు కడుపుబ్బా తింటున్నావా? అసలు వీళ్ళు ఫ్లాష్ బ్యాక్ లో ఎలా ఉండేవాళ్ళో తెలుసా? మేము ఎంతగా ఉండేవాళ్ళమో తెలుసా? అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బాయ్. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో ఖరాబుంది లడ్డురో. అమర్దీప్, నీకు పెళ్లి చూపులు బాగా అలవాటు కాబట్టి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు కదా లెఫ్ట్ అండ్ రైట్ లో, ఎవరు పెళ్లి చూపులకి ఫస్ట్ వెళ్తావు? నీకు ఒకవేళ ఆప్షన్ ఇస్తే. రైట్ సైడ్ అయితే నాకు అసలు పెళ్లి మీద పెద్ద ఒపీనియన్ లేదు, బ్రహ్మచారిగా మిగిలిపోతాను. అదే లెఫ్ట్ అయితే బామచారిగా ఇప్పుడే మారిపోతాను. చారి, నువ్వు బామ్మాచారి అవుతానన్నావు. ఇదిగో మీ ఇద్దరు బామ్మలను పెట్టాను, ఒక పెద్ద బామ్మ చిన్న బామ్మ. మ్యూజిక్. ఇప్పుడు నీ కాపురంకి కల వచ్చింది చూడు, కల వచ్చింది చూడు. ఎంత మంచి యంగ్ హీరోయిన్స్ తో చేస్తే నాకు ఇంకా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పోర్టీ స్పిరిట్ అండి. సార్లు కొట్టిన చావని పావురా నువ్వు. జానీ మాస్టర్ స్కిట్ ఎలా ఉంది? అన్ని పాత్రలు బాగా చేశారు, చాలా బాగుంది. అండ్ స్పెషల్ గెస్ట్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. బాగుంది. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? చాలా నచ్చింది. లైక్ ఆస్తి నుంచి పక్కకు వచ్చారు. సో దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. మీరు ఎప్పుడు ఆస్తి కోసం ఇటు అటు ఇటు ఇటు ఇప్పుడు కరెక్ట్ గా మధ్యలో పెట్టారు కదా, ఇద్దరికి ఈక్వల్ రైట్స్ ఉన్నట్లు పెట్టారు. స్టోరీ డిఫరెంట్ గా వెళ్తుంది. సో ఇంట్రెస్టింగ్. అండ్ మా అమర్దీప్ ని పెట్టుకొని మధ్యలో అతనికి ఏం డైలాగ్స్ లేకపోయినా మీరు ఆడుకున్నారు చూడు, ఆ పార్ట్ అంతా చాలా ఇంట్రెస్టింగ్. నవదీప్ అన్న బాగుంది. కరెక్ట్ గా మనం ఆస్తి ఇల్లు మీ క్యారెక్టర్ లోంచి బయటకు వచ్చి బయట నుంచి ఒక మనిషిని తీసుకొచ్చినట్టే ఉంది, కానీ అతనికి పాత్ర లేదు. అతన్ని సెంటర్ లో పెట్టి మీరు బాగుంది. ఇట్స్ సేమ్ ఎనర్జీ, గుడ్ ఎనర్జీ. ఎవ్రీబడి ఈస్ లుకింగ్ గుడ్. వెరీ నైస్. జడ్జెస్ బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ హరిప్రసాద్. వచ్చింది బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు. ఏదో ఫిట్స్ వచ్చినోడు అలా కొట్టుకుంటారా ఏంటి? ఏ దేశానికి రాజో తెలీదు, కానీ ఈ స్టేజ్ కి మాత్రం నేనే రాజు అంటూ వస్తున్నాడు టీమ్ యాదమరాజు. లెట్స్ వెల్కమ్. కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం. ఇదేనా సార్ ఫ్యామిలీ? ఈ పెద్ద కొడుకు రాజు, ఈమె నా పెద్ద కోడలు, వాడు చిన్న కొడుకు. వీడికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా సార్. నైనా లేక పెళ్లి మొన్ననే చేసుకున్నాం. మమ్మల్ని చూసి ఇట్లా పెళ్లి చేయాలని ఎట్లా అనిపిస్తుంది అయినా నీకు? నువ్వు వదినని కంట్రోల్ లో పెట్టుకోలే, అందరు వదిన లెక్కలు ఉన్నారు. అర్థమవుతుందా? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. వరతలే వదినే ఒరితలేవు ఇవన్నీ కాదు. నేను పెళ్లి చేసుకో. అరే నా మాట పెళ్లి చేసుకోకు. ఒకరు చెప్తే నువ్వు వింటావా? ఇంటా. నవదీప్ అన్న పెళ్లి చేసుకోమంటావు చెప్పు నువ్వు. దేనికి? దానికా అవసరం లేదు. దేనికి? చెప్పు. దేనికంటే అదే అర్థమైతే సార్. దేనికి? మాస్టర్ పెళ్లి చేసుకోమంటారా? హ్యాపీగా చేసుకోండి. హ్యాపీ అది మాస్టర్ చెప్పిండు, పెళ్లి చేసుకోమని చెప్పిండు, చేసుకుంటా. సరేరా నీ ఇష్టం. నాయనా మాట్లాడవేందుకే? మాట్లాడు. మండుతున్నట్టుంది. అరే నేను పెళ్లి చేస్తే ఒక నా సమస్య తీరిపోతుంది సార్. అంటే నేను సమస్యనా బాబు? ఎన్ని రోజులు నా ఇంట్లో కూడా తింటావు, నీకు సంబంధం వద్దా? పెళ్ళొద్దా? పిల్లొద్దా? నాయనా పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వచ్చినాము. సరే కూర్చుందాం నర్రి. నమస్తే అందరు బాగున్నారా? నమస్తే. 11కి వచ్చినాం. 11 కోసం ఎందుకు కూర్చోరు? ఎవరి ఏమన్నాడు? 11 కోసం ఎందుకు కూర్చోరు? ఎవరి
11 కంటే 11 గంటలకు వచ్చిండు. లేవని కాదు తాత ఇట్రా. ఇంతకు అమ్మాయి పేరేంది? కల్పన. కలుపుతాం కానీ పేరు చెప్పు. అబ్బాయి ఏం చేస్తాడు? ఇప్పుడు రోడ్డు ఉంటాయి కదా, రోడ్డు మీద చెట్లు ఉంటాయా, అవి నిలబెడుతుంటాడు. అట్ట నిలబెడతాడు. కింద ఏర్లు ఉంటాయి కదా, అవి పట్టుకొని నిలబెడుతుంటాడు ఇట్లా. ఇదంతా కాదు, నాకు పెళ్లి కావాలి, నేను పెళ్లి చేసుకుంటాను. అట్లీస్ట్ పిల్ల నచ్చిందా అని అన్నాడు, అడుగురన్నా. సరే పిల్ల నచ్చిందా? అంటే అది నచ్చిందా చెప్పండి, నువ్వు చేసుకోవాల్సిందే ఇప్పుడు. సరే చేసుకుంటా. పెళ్ళయింది, అయిపోయింది కదా, ఇంటికి పోదాం. అన్నాడు. ఇంత ఈసీ పెళ్లి నేను ఎక్కడ చూడలేదురా. నువ్వు చేసుకుంటా, నేనే చేసుకుంటున్నా. దా మా కుడికాలు పెట్టు, లోపలికి రా. పెళ్ళమ్మా కుడికాలు పెట్టు. పిల్ల అంటే దరిద్రం అంటారు. ఏ దరిద్రపు అడుగు పెట్టిందో దరిద్రానికే దరిద్రం పట్టింది. పిల్లేంట్రా అంతుంది. ఏంది నువ్వు వచ్చినప్పుడు చాలా వచ్చినాయి, అప్పుడు మేము చెప్పినామా? నేను వచ్చినప్పుడు ఏం చావలేదు, నీ అన్నగాడు చంపుదామని చూస్తున్నాను అప్పటి నుంచి. ఏమరా పెళ్లి చేసుకోని నోరు లేస్తుందా నీది? నేనేడా నోరు లేపినా, నా పెళ్ళని అంటే నేను ఊరుకుంటానా? శుభమాను ఆమె పెళ్లి చేసుకొని ఇంట్లో కాలు పడితే ఏందిరా శుభ మాటలు? తాత ఏదో పింఛన్ పోతా అన్నా కదా, పోవచ్చు కదా. అమ్మా నాయన బయట పోతుండు, కొంచెం ఎదురు రాపో. వాడు చచ్చిపోతాడు ఇప్పుడు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. పిల్లబోడు సల్లోను బిడ్డ. చిన్న కథ కదిరిద్యా. నైనా ఇట్లా మొన్న ఎప్పుడైనా నా పిల్లని ఎదురు రమ్మని చెప్పినావు. నీ పిల్లం నాకెదురు నీకెందుకు ఎదురు వస్తారు? అవును తాతేడి పింఛన్ కొని ఇంకా రాలే. అదే కదా గంట అయితే నువ్వు పోయి. నాయనా సిగ్గు లేకుండా నించున్నా చూడు, ఇంట్లోకి వెళ్ళిపోరు. ఫస్ట్ ఇంటికి ఎందుకు వెళ్ళిపోతాం రా? నీకెంత తక్కువ ఉందో నాకంత తక్కువ ఉంది. ముసలానికి ఏజ్ అయిపోయింది, చచ్చిండు. దానికి నా పెళ్ళని అంటావా? వాడు ఎప్పటి నుంచో గట్టి ఉండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైట్ ఇస్తుండే. ఏ దరిద్రపు వచ్చిందో కూలబోయిండు నా తాత. షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్? అరే మన ఇంకా దీపం పెట్టడానికి వచ్చిందిరా. దీపం పెట్టడానికి రాలే, ఉన్న దీపాలని ఆర్పేయడానికి వచ్చినట్టుంది. అది సరే తీసేయరా, తాతని తీసేయి. ఒకసారి పెళ్ళమ్మా, పెద్ద మనిషి ఉన్నాడు, జర కాళ్ళ మీద పడి ఆశీర్వాదం అడుగు. గాడ్ బ్లెస్ మామయ్య. ఏమైంది? చేరు ఖతం. బాబు ఏమో అడుగుతాడు. ఏంటి బాబు ఏమైంది? నోరు పడిపోయిందా? అయ్యో మా మామయ్య మాదాపూర్ లో ఎంతో మంది ఆంటీలను ఆదుకునేటోడు. ఆటగాడు మాదాపూర్లో ఒక నిమిషం. హలో, నీ గవర్నమెంట్ జాబ్ ఉంది కదా? ప్రమోషన్ వచ్చిందా? అది ఊసిపోయింది. ఊసిపోయిందా? ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఏమైందన్నా? ఏందేమైందిరా? ఇంట్లోకి అసలు ఎవరు రమ్మన్నారు పెళ్లి చూపులకి? మీరు వచ్చిర్రు, ఇంత పడి చేసుకుంటూ వాడు. అంతేకాకుండా ఈయన సందులో పోయి కన్ను కొట్టిండు నన్ను తెలుసా? అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నా పిల్లానికి కన్ను కొట్టినావా? కన్ను కొట్టలేరా, కంటికి కురిపోయింది. అది ఇట్లా కొట్టుకుంటే ఆమె చూసి కన్ను కొట్టినా అనుకుంటుంది. సరే అన్న ఏమైనా జాబ్ అయిందా? చేస్తున్నా కొడుకుని అమ్మ ముట్టుకుంది, దరిద్రం పట్టుకుందిరా. కాలు ముట్టుకునే శాపం పోయిందిరా. దాన్ని ఎలా కొట్టిరా ఫస్ట్. జర్రుంటే చచ్చిపోతుంటరా. అవన్నీ మనసులో పెట్టుకోకన్నా. నా పిల్లము చికెన్ మస్తు వండుతా అన్న. అవునా? ఒక్కసారి తిన్నావు అనుకో, లైఫ్ లో మళ్ళా తిన్నావు అట్లుంటది. యాడ దొరికింది సంతరా ఇదే? సరే తీసుకురాపో. ఏమైందిరా నీకు? పెద్ద ఆయన నువ్వు గమ్మునుండు. ఏమైంది ఆయన? చిన్న కోడలు భోజనం చేస్తుంది, తినండి. సంగటి ముద్ద. ఏంది చికెన్? మాడిపోయిన అన్న చికెన్. ఏమైందా? నా బొక్కలు తింటున్నావు, బొగ్గు లెక్కలనే ఉన్నాయి. నాకు వద్దు నాయనా. నువ్వు బిర్యానీ తింటావా? సరే నేను తీసుకొస్తా. నేను కూడా వస్తాను. సరే నడు రే.
ఏమైంది మా పిల్లము చికెన్ వండిందిగా మాడిపోయింది, తిననట్టుండి తినిపిస్తా. బాబు తిను. బిర్యానీ తెచ్చిన నేను మా నాయన గురించి. నేను చికెన్ ముక్కలు తెచ్చిన. ఒక నిమిషం. ఇక్కడ ముక్కలు మిగిలినాయి. ఖతం. బాయ్ బాయ్. ఇగో నవదీప్ అన్న చిన్నకోడలు వచ్చిన కానుంచి దాన్నే పట్టించుకుంటారు. ఆ దరిద్ర ముఖంది నా ఇంట్లో అడుగు పెట్టబట్టే నా ఇంట్లో అన్ని దరిద్రాలే. నా మామ కూలిపోయాడు. ఎక్కువ తక్కువ మాటలు చక్కగా రాని. ఫస్ట్ నిన్నటిదాకా అక్క అన్నావు, అక్కేంది కుక్క ముఖం దానా. అనుకుంటే అత్తమని పోగొట్టలే, నీ వల్ల చచ్చిపోయిందని అందరూ అనుకుంటారు. ఊర్లున్న రోగాలని దానికే ఉన్నాయి. సాగేం చేస్తుంది అయినా నిన్ను కాదే మామగా. ఎన్ని పెట్టినారా నీకు? టమాటా కూర పెట్టినా, పచ్చడన్నం పెట్టినా. ఇంత జరుగుతుంది, వీల్ చైర్లో ఎందుకు కూర్చున్నావు? వచ్చి కొట్లాట ఆపచ్చు కదా. అసలు నువ్వు వచ్చిన కాడి నుంచి నాకు ఇల్లు అంతా ఏమైంది? నేను నీకేమిస్తారా? అవును ఏమైతావు? ఏవండి అక్క నాకు అన్నారాని మాటలు సిగ్గులే నా పిల్ల. వసేంద్ర వసేయ్, ఇడ ఇంత జరుగుతుంది, నువ్వెందుకు నోరు మూసుకొని కూర్చున్నావు? అయిపోయింది నాకు కథ. అరే అన్నారా, ఇవన్నీ కాదు. నా ఆస్తి నాకు ఇచ్చేసాను అనుకో, సప్పుడే కానీ బయటకు పోతా. ఆస్తి ఎక్కడ? ఆస్తి ఎప్పుడు నా పేరు మీద రాసేసిండు. నీ పేరు మీద చూడు. దీని మీద సంతకమే పెట్టాలి. నాకు రాసి ఇచ్చిండు, సంతకం కూడా పెట్టిండు. మేము సపరేట్ కాపురం పెడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. నా మొగుడే కాదనుకున్నా, అడు సంతకం కూడా వేసలేడు. ఈడే మొగుడు సంతకం చూడవా? అయిపోయింది బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. నీకు చిన్న కొడుకు అంటే ముద్దు, వద్దురా పెళ్లి అంటే పెళ్లి చేస్తాం కదా. నీకు చిన్న కొడాలంటే ముద్దు, నాకు కాదే. ఇంత జరుగుతుంటే నీ పిల్లం ఏం చెప్పింది? నా మొగడే కాదని చెప్పింది. ఇప్పుడు నేను చెప్తున్నానని నీ మగాడే కాదురా. అందరి ముందు పరుగు పోయిందిగా. నేను మగడగా నానే. ఆస్తి లేదు, ఏం లేదు. ఇప్పుడు మనం ముగ్గురం కలిసి బిందు మాధవ్ గారు అదిరిపోయింది. ఇద్దరు కోడలు, పెద్ద కోడలు చిన్న కోడలు, వాళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ. రాజు తర్వాత విమూషకి, రాజుకి తర్వాత తేజస్విని రాజు ఇంతవరకు హస్బెండ్ అండ్ వైఫ్ గా చేశారు. అండ్ బెస్ట్ వచ్చి పులి అండ్ చిరుత కమింగ్ ఇన్ ద సేమ్ స్కెచ్. భలే ఉంది కాంబినేషన్, అయితే బాగుంది. మొత్తం అంతా కాంబినేషన్స్ తో భలే వర్కౌట్ అయింది. బాగా నవ్వించారు. నవదీప్ గారు అదిరిపోయింది. పీక్స్ ఆఫ్ ఎనర్జీ. చిన్న కథ పట్టుకుంటాడు రాజు. ఎప్పుడు టూ మచ్ ఫన్ ఉంది. చాలా బాగుంది రాజు. ఎప్పుడు లాగే స్ట్రాంగ్ స్క్రిప్ట్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్లు. విమూష నువ్వు మాత్రం మధ్యలో ఒక 2-3 ఒక చిన్న మాడ్యులేషన్, ఒక బాడీ లాంగ్వేజ్ ఎక్కడికో వెళ్తున్నారు. అసలు ఒక్కొక్కళ్ళు యాక్టింగ్ లో బెటర్ అవుతున్నారు. తేజు నువ్వు కూడా చాలా బాగా చేసావు. బాగుంది స్కిట్ కూడా. జానీ మాస్టర్. రాజు చాలా బాగా చేసుకున్నారు. చిన్న సింపుల్ కాన్సెప్ట్, వైఫ్ క్యారెక్టర్స్ తీసుకొని చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్. జడ్జెస్, బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? విమూష అండ్ తేజు.